విజయవాడలోని శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్పై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎన్టీఆర్ జిల్లా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పర్యవేక్షణ అధికారిని సునీతాదేవి పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర స్థాయి అధ్యక్షులు సోమరౌతు రామకృష్ణ, వివిధ జిల్లాల నుంచి ఉద్యోగ జేఏసీ నాయకులు, పలు శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఎలా ఉపయోగించుకోవాలి, వివిధ రకాల ఫామ్లు పూర్తి చేసే విధానాన్ని, పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు కాకపోవడానికి గల కారణాలపై అవగాహన కల్పించారు. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో అవగాహన చేయాలని రాష్ట్రంలో అందరూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఉపయోగించుకోవాలనే సంకల్పంతో ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ మా జేఏసీ పక్షాన అన్ని జిల్లాల నుంచి ఇద్దరు సభ్యులను పిలిచి వాళ్ళందరికీ కూడా ఎలా పోస్టల్ బ్యాలెట్స్ నింపాలి, ఎలా కవర్స్ సీల్ వేయాలి, ఈ విషయాల మీద అవగాహన కలిగించి వాళ్ళ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో మేము అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడా ఒక చిన్న విన్నపం. ఒక్క ఓటు వేస్తే 5 సంవత్సరాలు మీకు విలువ ఉంటుంది. అలా కాకుండా ఓటు వేయాల్సిన టైంలో కామ్గా ఉండి 5 సంవత్సరాలు ధర్నాలు, మహాసభలు, ముట్టలు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అనేది రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలందరినీ కూడా అడుగుతున్నాం. ఎందుకంటే ముందు చేయాల్సిన పని వెనక చేయడం ఎందుకు? ఇప్పుడు గానీ మనం ఓటు సరైన విధానంగా వేసుకొని అందరూ ఓటు వేసుకుంటే ఈ 5 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు కదా. ఈ 5 సంవత్సరాలు ధర్నాలు, మహాసభలు పెట్టుకుని అద్చేద్దాం ఇచ్చేద్దాం అని అందరినీ ఇబ్బంది పెట్టడం కన్నా రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల వాళ్ళు ఈ పోస్టల్ బ్యాలెట్స్ మీద మంచి అవగాహన కలిగించి 5 లక్షల మంది ఉద్యోగుల చేత పోస్టల్ బ్యాలెట్స్ వేయించాలని మేము విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మాదొక విన్నపం. ఉద్యోగులకి డ్యూటీ పడిన వాళ్ళు 2,50,000 మంది మాత్రం పోస్టల్ బ్యాలెట్స్ మీరు ఇష్యూ చేస్తున్నారు, చాలా సంతోషం, మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రైల్వేస్, బిఎస్ఎన్ఎల్, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఇంకా వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఉత్తర్వులు అందలేదనేది మాకున్న సమాచారం. కాబట్టి మరొకసారి రాష్ట్ర సీఈఓ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్, ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో మాట్లాడి వాళ్ళకి వెంటనే పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చే విధంగా మీరు చేయాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. ప్రతి ఉద్యోగి డబ్బులకి అమ్ముడుపోకుండా ఎలాంటి విషయాలకి లోబడకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా 100% వినియోగించుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నాం.